హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ రాకీ బాయ్. నేను మీ రాకేష్ రెడ్డి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే 2026 ఫాల్ ఇంటేక్ కోసం ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ గురించి అనమాట. అండ్ ఆల్సో ఈ వీడియోలో నేను కవర్ చేయబోయే పాయింట్స్ వచ్చేసి ఒకటి అడ్మిషన్స్ వచ్చిన వాళ్ళ గురించి, అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ గురించి, అండ్ వీసా వచ్చిన వాళ్ళ గురించి, అండ్ వీసా కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ గురించి, అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని విషయాలు మనకి చెప్పరనమాట ఈ వీడియోస్లో. సో వాటి గురించి అయితే మాట్లాడుతున్నాను, అంటే బిఫోర్ కమింగ్ టు అబ్రాడ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మొక్క నాకు ముందు చెప్పుండుంటే బాగుండేది కదా అని నాకు అనిపించిన మ్యాటర్ అనమాట. నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో నాకు అనిపించిన మ్యాటర్. సో ఆ వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో నేనైతే ఇటలీలో చదువుకున్నాను అనమాట నా మాస్టర్స్ 2017లో. 2020లో నా గ్రాడ్యుయేషన్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతాయి. ఫస్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ హూ గాట్ అడ్మిషన్ అండ్ హూ ఆల్సో గాట్ వీసా అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ జూలైలో ఉన్నాము కాబట్టి చాలా వరకు అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయిపోయి ఉంటాయి. అంటే కొంతమందికి వచ్చి ఉంటాయి, కొంతమందికి రిజెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఆల్సో వీసాస్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి అనమాట. కొంతమందికి వీసాలు వచ్చి ఉంటాయి, కొంతమందికి ఇంకా వెయిటింగ్ పీరియడ్లో ఉండుంటారనమాట. వీసాస్, అడ్మిషన్స్ ఇవన్నీ ఓకే అయిపోయిన వాళ్ళకైతే వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అనమాట. సో ఐ నో దట్ యూ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. మీరు చాలా ప్రాసెస్ అయితే చేశారని నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా అవన్నీ దాటుకుని వచ్చాను కాబట్టి. సో మీరైతే చాలా వరకు వర్క్ చేశారని అయితే నాకు తెలుసు. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఐఎల్స్ కానీ, జిఆర్ఈ కానీ తీసుకోవడం దగ్గర నుంచి, డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడము, అండ్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ చూపించాలి. సో దానికోసము అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వీసా ప్రాసెస్. సో అంటే అడ్మిషన్ ప్రాసెస్ అండ్ వీసా అప్లికేషన్స్. సో ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి దాటుకుంటూ ఇక్కడికి వచ్చారనమాట. సో అందుకని చెప్పేసి మీ అందరికైతే పెద్ద కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అది చిన్న కథ కాదు. ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ 1 year అనమాట. రైట్ ఫ్రమ్ ఐఎల్స్ దగ్గర నుంచి కానీ, లేదా జిఆర్ఈ దగ్గర నుంచి కానీ మొదలు పెట్టుకుంటే మీరు ఇప్పటికీ ఒక 1 year అయితే గడిపి ఉండాలి ఈ ప్రాసెస్ మీద, విచ్ టేక్స్ లైక్ లాట్ ఆఫ్ కరేజ్ అనమాట. సో మీరైతే గివ్ అప్ చేయకుండా మీరైతే కంటిన్యూస్గా ఇది మానిటర్ చేసుకుంటా, అటుపక్క మీ స్టడీస్ కూడా చదువుకుంటా. కొంతమంది ఏంటంటే రైట్ ఆఫ్టర్ ఫినిషింగ్ దర్ బ్యాచులర్స్ వస్తారనమాట. సో నాకులాగా. సో మనం వచ్చేసి ఏంటంటే అటుపక్క స్టడీస్ చూసుకోవాలా, ఇటుపక్క ఈ 1 yearలో మీరు ఏమేమి కోచింగ్కి వెళ్ళాలి, ఏమేమి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మెటీరియల్ గ్యాదర్ చేయాలి. సో ఇవన్నీ మీరు సక్సెస్ఫుల్గా గ్యాదర్ చేశారు కాబట్టే మీకు అడ్మిషన్స్ వచ్చాయి, మీకు వీసాస్ కూడా వచ్చాయన్నమాట కొంతమందికి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఎవరైతే అడ్మిషన్స్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి, ఎట్ దిస్ టైం ఇది వచ్చేసి ఆల్రెడీ జూలై స్టార్ట్ అయిపోయింది. సో మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్, మ్యాక్సిమం కాలేజెస్ అయితే అడ్మిషన్స్ ఈ పాటికి ఇచ్చేసి ఉండాలి. అండ్ ఆల్సో అడ్మిషన్స్ ఓపెన్ కూడా ఉండవు అనమాట, ఇంకా సో క్లోజ్ అయిపోయి ఉండాలి. అండ్ ఇంకా ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఒక్కసారి మళ్ళీ కాలేజ్కి మెయిల్స్ రాయటం కానీ ఫాలో అప్ చేసుకోండి అనమాట ఒక్కసారి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండ్కైతే వచ్చేసింది. అండ్ దట్ డజంట్ మీన్ మీకు రాలేదు అని కాదు, బెటర్ చెక్ అనమాట. ఎవరైతే ఇంకా వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే కాలేజ్కి ఒకసారి మెయిల్ రాసి మీరైతే కన్ఫర్మేషన్ అయితే తెచ్చుకోండి, అంటే మీ స్టేటస్ ఏంటిది అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే వీసా అప్లికేషన్. వీసాస్ ఆల్రెడీ అప్లై చేసేసి వెయిట్ చేసేవాళ్ళు కూడా. వీసా అప్లికేషన్ ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ ఇన్స్టెంట్గా తెలిసిపోతాయి అనమాట, విత్ ఇన్ 1 or 2 weeksలో. కొంతమందికి ఏంటంటే టైం పడుతుంది, లైక్ యూరోప్ అనమాట. మాకు వచ్చేసి ఏంటంటే చాలా టైం తీసుకుంటారు అనమాట, లైక్ వీసా వచ్చిందా రాలేదా అని చెప్పేసి తెలియడానికి కూడా. అంటే మేము డ్రాప్ చేసి వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట చాలా రోజులు. సో వెయిట్ చేసిన తర్వాత అయితే వస్తుంది. సో దానికోసం మాకు ఇన్స్టెంట్గా ఉండదు అనమాట, వచ్చేసిందా రాలేదా అని చెప్పేసి. సో అలా మేమైతే వెయిట్ చేస్తాము. వెయిట్ చేసి రాకపోతే మళ్ళీ రీఅప్లై కూడా చేయొచ్చు అనమాట మేము వీసాకి. చాలామంది అయితే వీసా కోసం కూడా వెయిట్ చేస్తుంటారు. సో హోప్ యూ విల్ రిసీవ్ వీసా గైస్. సో ఫింగర్స్ క్రాస్డ్. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి, మీరు కూడా ఫాలో అప్ చేస్తూ ఉండండి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. వన్స్ వీసా ప్రాసెసింగ్లో ఉంటే మనం మాత్రం ఏం చేయలేము అనమాట. స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ద గైస్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ వీసా అనమాట. వీసా కోసం ఎవరైతే ఇంకా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో టెన్షన్ తీసుకోకండి ఈ టైంలో. ఎస్, ఐ నో చాలామంది ప్యానిక్ అవుతుంటారు, అంటే నా ఫ్రెండ్కి వచ్చింది నాకు రాలేదు ఇంకా అని చెప్పేసి. సో టెన్షన్ తీసుకోకండి, ఇద్దరం ఒకేసారి అప్లై చేసాము అయినా సరే వాడికి వచ్చేసింది నాకు రాలేదు అని చెప్పేసి ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ నేను కూడా డీల్ చేశాను అనమాట. ఏంటంటే సమ్ టైమ్స్ కొంతమందికి ముందు వస్తుంది, కొంతమందికి వెనక వస్తుంది అనమాట. సో ఇట్ డిపెండ్స్ అనమాట. అంతేగాని ఇద్దరం ఒకే రోజు అప్లై చేసాం, ఇద్దరం ఒకే రోజు అన్నీ చేసాం, సో వాడికి వచ్చేసింది నాకు రాలేదు అని చెప్పేసి అయితే టెన్షన్ అయితే తీసుకోకండి అనమాట. సో రిలాక్స్డ్గా ఉండండి, సో ఆరామ్స్ ఉండండి.
స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఆల్రెడీ వీసా కూడా ఎవరికైతే వచ్చేసిందో వాళ్ళ గురించి. వన్స్ అగైన్ అండి, మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్, మీకు వీసా వచ్చేసింది. సో యు ఆర్ ఫ్లయింగ్ అనమాట. సో మీకు నేను చెప్పబోయే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట రైట్ బిఫోర్ లైక్ కమింగ్ టు ద కంట్రీ. సో ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే అకామిడేషన్స్ అనమాట. సో ఆల్రెడీ అకామిడేషన్స్ అయితే చెక్ చేసేసుకోండి మీరు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాక చూసుకుంటా, కొన్ని ఇనీషియల్గా హాస్టల్స్లో ఉంటా అని చెప్పేసి అయితే అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మన కమ్యూనిటీ చాలా పెద్దగా ఉంది, తెలుగు కమ్యూనిటీ. ఏ కంట్రీ తీసుకున్నా సరే అక్కడ మన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈవెన్ బిఫోర్ మనం వెళ్ళే ముందే కొన్ని వాట్సాప్ గ్రూప్స్ అయితే క్రియేట్ అయిపోతున్నాయి. ఏమని, నేను పలానా కంట్రీకి వెళ్తున్నా, లేకపోతే పలానా సిటీకి వెళ్తున్నా, పలానా యూనివర్సిటీకి వెళ్తున్నా అని చెప్పి కూడా గ్రూప్స్ అయితే క్రియేట్ అయిపోయి ఉంటాయి అనమాట. ఫేస్బుక్లో ఉంటున్నాయి, వాట్సాప్లో ఉంటున్నాయి. సో ఆ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి, అకామిడేషన్స్ గురించి అడగండి. సో ఫ్రెండ్స్ని చేసుకోండి అనమాట. అక్కడ ఎవరైతే సేమ్ యూనివర్సిటీ, సేమ్ కోర్స్ చేస్తున్నారో, లేకపోతే మీకు హెల్ప్ అవుతారు అని చెప్పేసి మీకు అనిపిస్తుందో వాళ్ళతో అయితే మంచి టచ్లో ఉండండి. టచ్లో ఉండి అకామిడేషన్స్ అయితే ముందే బుక్ చేసేసుకోండి అనమాట. డోంట్ గో ఫర్ హాస్టల్స్ అండ్ వేస్ట్ యువర్ మనీ. సో ఐ డోంట్ సజెస్ట్ అనమాట దాట్. ఎందుకంటే నేను చేసిన తప్పదే అనమాట. ఆ తప్పు అయితే చేయకండి, ఎందుకంటే అకామిడేషన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు. సో అదే పెద్ద హెడ్ఏక్ లాగా అనిపిస్తుంది ఒక వీసా వచ్చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డాక్యుమెంట్స్ గైస్. డాక్యుమెంట్స్ వచ్చేసి ప్రతిదీ క్లౌడ్లో అయితే స్టోర్ చేసేసి పెట్టుకోండి. నా ఫోన్లో ఉంది, లేకపోతే నా ల్యాప్టాప్లో ఉంది, ఇవన్నీ వద్దు, క్లౌడ్లో పెట్టేసుకోండి. క్లౌడ్లో పెట్టుకుంటే ఏంటంటే ఫోన్ నుంచి తీయొచ్చు, నువ్వు ల్యాప్టాప్ నుంచి తీయొచ్చు, ఏముంటే నీ దగ్గర డివైస్ దాని నుంచి తీయొచ్చు, ఏమి లేకపోతే పక్కన డివైస్లో లాగిన్ అయ్యన్నా తీయొచ్చు. సో అలా ఉండేటట్టు ప్రిపేర్డ్గా ఉండండి. అండ్ ఆల్సో హార్డ్ కాపీస్ అన్నీ దగ్గర పెట్టుకోండి. క్లౌడ్లో ఉన్నాయి కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే డాక్యుమెంట్స్ చూపించాలి అన్నప్పుడు మన దగ్గర ఉండాలి కాబట్టి. సో ఖచ్చితంగా హార్డ్ కాపీస్ మెయింటైన్ చేయండి అండ్ క్లౌడ్లో అయితే పెట్టుకోండి గైస్ డాక్యుమెంట్స్. అంతేగాని ఈ డివైస్లో కొన్ని డాక్యుమెంట్స్, ఇంకో డివైస్లో కొన్ని డాక్యుమెంట్స్ అట్లా స్టోరేజ్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే అది మళ్ళీ మీకు ఒక టెన్షన్ క్రియేట్ చేస్తుంది, ఏ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఎత్తుక్కోవడానికి. సో నా సజెషన్ ఏంటంటే క్లౌడ్ స్టోరేజ్లో పెట్టుకోండి. మంచిగా ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. మీకు మాస్టర్స్కి ఇక్కడికి రావడానికి, లేకపోతే అడ్మిషన్ దగ్గర నుంచి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏ డాక్యుమెంట్స్ యూస్ చేశారు అని చెప్పేసి సో అవైతే ఒక దగ్గర కలెక్ట్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే ఇంటర్నేషనల్ రోమింగ్ గురించి గైస్. ఆల్మోస్ట్ ప్రతి కంట్రీ ఎయిర్పోర్ట్లో అయితే మనకి వైఫై అయితే దొరుకుతుంది. సో బెటర్ ఏంటంటే మీరు ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇనీషియల్గా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అప్పటికప్పుడు సిమ్ ఒక్కొక్కసారి దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు అనమాట. సో ఇన్ ఆర్డర్ టు మనం ఏంటంటే ఆ కొంచెం టెన్షన్ కూడా తీసుకోవద్దు. కొంతమంది ఉంటారనమాట చిన్నవి కూడా చేసుకోలేని వాళ్ళు, అంటే ప్రెషర్ సిచ్యువేషన్స్లో. సో వాళ్ళ కోసం నేనేం చెప్తా అంటే అకామిడేషన్స్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి, డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా పెట్టేసుకోండి. మూడో పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా తీసుకోండి. ఇంటర్నేషనల్ రోమింగ్ తీసుకుంటే ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళంగానే పీస్ఫుల్గా ఉండొచ్చు. ఏంటంటే నాకు రోమింగ్ ఉంది కాబట్టి నేను ఎవరినైతే కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నానో వాళ్ళని కాంటాక్ట్ అయిపోతాను అని చెప్పేసి. సో రోమింగ్ కూడా ప్లాన్ చేసి పెట్టుకోండి. లేదు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకోగలను అని ఎవరికన్నా ఉంటే, లేదు మా ఫ్రెండ్స్ వచ్చేస్తారు, నా ఫ్రెండ్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు ఎయిర్పోర్ట్లో అని ఎవరికైతే కన్ఫర్మేషన్ ఉంటుందో, సో దట్ ఏంటంటే వాళ్ళు ఎయిర్పోర్ట్ వైఫై యూస్ చేసుకుని వాళ్ళని కాంటాక్ట్ అయిపోవచ్చు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. సో దట్ విల్ బి లైక్ ఈజీ అనమాట. లేదు ఆ కొంచెం టెన్షన్ కూడా నాకు వద్దు, అక్కడ వైఫై కనెక్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి కనెక్ట్ కాకపోవచ్చు అని చిన్న టెన్షన్ ఏదైనా ఉన్నా సరే ఒక 1 వీక్కి రోమింగ్ అయితే తీసేసుకోండి. సో పెద్ద ప్రాబ్లం అయితే కాదనమాట అది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఉండకుండా కొంతమంది ఉంటారనమాట వెళ్ళేటప్పుడు. అంటే నేను వచ్చిన ప్లేస్ అయితే జెనోవా అనమాట, ఇటలీలో. సో నేను వచ్చిన కొత్తలో ఏంటంటే ఇక్కడ నాకు ఎవ్వరు తెలియదు అనమాట నేను వచ్చే ముందు. సో ఎందుకంటే ఇది చిన్న సిటీ అండ్ ఆల్సో ఎక్కువ మంది స్టూడెంట్స్ రాలేదన్నమాట ఇక్కడికి. ఆ టైంలో ఏంటంటే సో మేము ఫేస్ చేసిన ఇబ్బంది ఏంటంటే మాకు సిటీ తెలియదు. సో సిటీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో బేసిక్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఖాళీ టైంలో లైక్ బిఫోర్ ఫ్లయింగ్ కొంచెం ఖాళీ టైం ఉందంటే మీ సిటీ గురించి మీరు తెలుసుకోండి. అంటే తెలుసుకోవడం అంటే ఎయిర్పోర్ట్ ఎక్కడ దిగాలి, సో అక్కడి నుంచి ఎట్లా సిటీ సెంటర్కి వెళ్ళాలి, అక్కడి నుంచి మీ కాలేజ్ ఎక్కడ, లేకపోతే మీకు అకామిడేషన్ దొరికిన ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి కొంచెం గూగుల్ అయితే చేయండి. అండ్ ఆల్సో లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడండి. లేదు మాట్లాడటానికి కుదరదు, ఎవ్వరు లేరు అన్న పక్షాన యూ కెన్ ట్రైన్ ఇంటర్నెట్ అనమాట. ఇంటర్నెట్లో అయితే సెర్చ్ చేసి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది కాబట్టి ఒకసారి సెర్చ్ చేసి అయితే తెలుసుకోండి మనం వెళ్ళబోయే సిటీ గురించి. సో దట్ ఏంటంటే అది కూడా ఒక టెన్షన్ అయితే ఉండకుండా ఉంటుంది అనమాట మీకు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ప్యాకింగ్ గైస్. ప్యాకింగ్ వచ్చేసి మనకి వెయిట్ ఇస్తుంది కదా ఫ్లైట్, సో దానికి తగ్గట్టు పెట్టుకోండి. నేనేమంటా అంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి.
చిన్న చిన్న వాటి గురించి. సో దట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగేజ్ వచ్చేసి 23 కేజెస్ అన్నాడు అనుకో, 20 కేజెసే ప్యాక్ చేసుకోండి. ఆ 3 కేజెస్ అట్లా వదిలేయండి, ఏం కాదు. నెక్స్ట్ టైము ఎవరో ఒకరు పంపిస్తారు మీకు, ఇండియా నుంచి కొరియర్ చేస్తారు, టెన్షన్ తీసుకోకండి. అన్నీ ఇప్పుడే తీసుకెళ్ళిపోవాలని అన్నీ సర్దుకోబాకండి. ఓకే, 2 సూట్ కేసులు ఉన్నాయి, 20, 20 పెట్టుకోండి. వాడు 23, 23 అంటాడు, 20, 20 పెట్టుకోండి. టెన్షన్ ఎందుకు? ఆ 3 కిలోలు కూడా నింపేసి మళ్ళీ అక్కడికి ఫ్లైట్ ఎక్కే ముందు టెన్షన్, ఈయన నా సూట్ కేసు తీసుకుంటాడా తీసుకోడా, లేకపోతే ఏమన్నా సామాన్ తీసేయాలా, పచ్చళ్ళు తీసేయాలా, లేకపోతే అవి తీసేయాలా, రైస్ తీసేయాలా అని చెప్పేసి టెన్షన్ అయితే పెట్టుకోకండి. సో ఆ టెన్షన్ వద్దు అంటే మీకు ఏమైతే కావాలో అవి మాత్రమే సర్దుకుని వెళ్ళండి. అండ్ ఆల్సో కీప్ లైక్ 2-3 కిలోస్ బఫర్ అనమాట. సో దట్ ఏంటంటే ఒక్కొక్కసారి నీ దగ్గర ఏమో కరెక్ట్ 23 వచ్చింది, అక్కడికి వెళ్తే 24 అవుతుంది. అది ఎందుకు అనేది నీకు తెలియదు, నాకు తెలియదు, మనం అక్కడ ఉండి అడగలేము అనమాట. సో కాబట్టి దయచేసి ఏంటంటే మీరు ఒక 3 కిలోస్ అయితే అట్లా తక్కువ పెట్టుకోండి, టెన్షన్ ఏం లేదనమాట. సో తక్కువ పెట్టుకుని అయితే వెళ్ళండి. సో దట్ ఏంటంటే అక్కడ కూడా పీస్ఫుల్గా ఉండొచ్చు. మన ఆల్రెడీ 3 కిలోలు తక్కువ ఉంది, ఎవడు వెయిట్ వేసినా సరే అదైతే ఏం కాదు అని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న టెన్షన్స్ పడి, చిన్న చిన్న ఇబ్బందులు పడి ఫ్లైట్కి టైంకి అటెండ్ అవ్వకుండా ఉండే సిచ్యువేషన్ కూడా రావచ్చు, చెప్పలేము రద్దీని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఫుల్ రష్గా ఉందనుకో, నువ్వు లైన్లో ఉంటావు, అక్కడ వెళ్ళి నీ వెనకమాల పెద్ద లైన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాక వాడు అంటాడు ఇందులో ఒక 2 కిలోస్ తీసేయాలమ్మా అంటాడు. నువ్వు బయటకు వచ్చి తీసేలోగా ఆ లైన్ మొత్తం దాటాలో, మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళి నుంచోవాలా, నీకు అంతా లేట్ అయిపోయింది అనమాట. సో ఈ టెన్షన్స్ కూడా పెట్టుకోకండి. నన్ను అడిగితే ఏ టెన్షన్ లేకుండా ఆరామ్సే ఒక 3 కిలోలు తక్కువే పెట్టుకోండి. సో దట్ ఏంటంటే ఆ లైన్లోంచి మీరు వెనక్కి వెళ్ళాల్సిన పని ఉండకుండా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఆఫ్టర్ రీచింగ్, వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది, ఆరామ్సే ఉన్నా అని నీకైతే అనిపించింది అనుకో, ఆ ప్రశాంతంగా అక్కడికి వెళ్ళిపోయి కొత్త ఫ్రెండ్స్ని చేసుకోండి. నేను ఉన్న ఇద్దరితోనే మాట్లాడుతా అంటే నడవదనమాట, చెప్పలేము. ఎందుకంటే కొంతమంది అక్కడి నుంచి కోర్సులు మారిపోవచ్చు, లేకపోతే బ్రాంచ్లు మారిపోవచ్చు, లేకపోతే ఇండియానే వెళ్ళిపోవచ్చు, అంటే వాళ్ళకి నచ్చక. సో అందుకని నేనేమంటా అంటే, ఎస్ ఐ నో మీకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళండి, అందరితో ఫ్రెండ్షిప్ చేయండి, మీకు కాలేజ్లో కావాల్సిన వాళ్ళందరితో మాట్లాడండి. సో దట్ ఏంటంటే యూ విల్ నాట్ ఫీల్ లోన్లీ అనమాట. అండ్ ఆల్సో లోకల్స్తో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఏంటంటే వాళ్ళు మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సో సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సో వాట్ నాట్ అనమాట. సో లోకల్స్తో ఫ్రెండ్షిప్ అయితే చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, కొన్ని ఇప్పుడు డాక్యుమెంటేషన్స్ చేయాల్సినవి ఉంటాయి అనమాట. సో అవన్నీ ఫినిష్ అయితే చేసుకోండి. అండ్ మీ ఓరియంటేషన్ డే ఎప్పుడో చూసుకోండి, ఓరియంటేషన్ డే కంటే ముందే ఇవన్నీ అయితే రెడీ చేసుకోండి, సిమ్, బ్యాంక్ అకౌంటు, అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ కంప్లీట్ చేయడం అనమాట. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఆఫీసులు ఉంటాయి అనమాట, అక్కడికి వెళ్ళి నేను రిజిస్టర్ చేసుకోవాలి. సో నేను వచ్చాను అని చెప్పేసి, సో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో అక్కడికి వెళ్ళాక రిజిస్ట్రేషన్ చేసేసుకోండి అండ్ ఓరియంటేషన్ డే కోసం వెయిట్ చేయండి. అండ్ దట్స్ ఇట్. సో అక్కడి నుంచి ఇక తర్వాత మాట్లాడుకుందాం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేసి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది వీడియోల్లో చాలా చెప్తారు కానీ ఈ పాయింట్స్ కొన్ని కవర్ చేయరనమాట అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను చూసిన వీడియోస్ ప్రకారం అయితే చాలామంది ఎందుకు ఈ పాయింట్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు, అవి తెలుసుకోవాలని ఉందా, ఇట్రా చెప్తా, నేను ఉన్నదే అందుకు, ఐ విల్ టెల్ యూ. సో మ్యాటర్ ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చాలామందికి హోమ్ సిక్ అయితే వస్తుంది. ఫస్ట్ థింగ్ హోమ్ సిక్. సో ఆ హోమ్ సిక్కి ప్రిపేర్డ్గా ఉండండి. అన్లెస్ మీకు ఒక పెద్ద బ్యాచ్ ఉంది, వెళ్ళంగానే అక్కడ మంచి వైబ్ ఉందంటే మీకు ఆ హోమ్ సిక్ రాకపోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కొత్త, లేకపోతే కొత్త ఫ్రెండ్షిప్ అనుకుంటే మాత్రం కొంతమందికి హోమ్ సిక్ అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. సో హోమ్ సిక్ వల్ల అయితే కొంతమంది ఇండియాకి కూడా రిటర్న్ వచ్చేసారు, అంటే అక్కడ ఉండలేక, నాకు తెలిసిన వాళ్ళు 2017 టైంలో. సో మీరు అలా హోమ్ సిక్ వల్లే ఇండియా వెళ్ళిపోవాలి అన్న పాయింట్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే యూ అచీవ్డ్ ఎ లాట్, మీరు పెద్ద ప్రాసెస్ని దాటి వచ్చారు. సంవత్సరం పడ్డ కష్టం ఇదంతా అంత ఈజీగా వచ్చింది కాదు మీకు. సో ఒక్క హోమ్ సిక్ వల్ల మీరు ఇండియాకి వెళ్ళిపోతా అని చెప్పేసి ఫీల్ కాకూడదంటే, సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అనమాట. విల్ మిస్ యువర్ హోమ్ కంట్రీ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో నీ ఫ్రెండ్స్ని అందరినీ మిస్ అవుతావు. సో దానికైతే రెడీగా ఉండు, ప్రిపేర్డ్గా ఉండు. అండ్ ఇంకోటి ఏంటి, కుకింగ్. ఒక్కొక్కసారి ఏంటంటే మనం కుకింగ్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇండియాలో మనం ఇంత మటుకు కుకింగ్ చేసి ఉన్నాం, ఇంత మటుకు మనకి ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెడతాం రాదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నువ్వే వండుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా రావచ్చు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. సో దానికోసం పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన పనిలే. యూట్యూబ్ తల్లి ఉంది మనకి, యూట్యూబ్లోకి వెళ్ళామంటే ఏం కావాలంటే అవి వస్తాయి, ఏం నేర్చుకోవాలంటే అవి నేర్చుకోవచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఏమి రాదు ఇక్కడికి వచ్చే ముందు, ఇప్పుడు మనకు రాందంటూ లేదు అన్న సిచ్యువేషన్కి వచ్చామన్నమాట. సో మీరు కూడా ఆ స్టేజ్కి వెళ్తారు బాబు, మీరు ఎదుగుతారు, ఆ సిచ్యువేషన్కి ఎదుగుతారు, ఐ నో దాట్.
అండ్ కొన్ని కంట్రీస్ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటదనమాట. సో, అక్కడ మీకు బేసిక్స్ అయితే నేర్చుకోండి. సో దట్ ఏంటంటే మీరు లోకల్‌గా సూపర్ మార్కెట్‌కెళ్ళినా, లేపోతే బయట ఎక్కడికన్నా ఎళ్ళినా కమ్యూనికేట్ చేయడానికైతే ఈజీగా ఉంటదనమాట మీకు. మీరైతే ట్రాన్స్‌లేట్ యాప్స్ యూజ్ చేసి వాళ్ళతో అయితే కమ్యూనికేట్ చేసుకోవచ్చనమాట. సో, యాహ్! కొన్ని కంట్రీస్‌లో లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా ఉంటాయి కాబట్టి అది కూడా డిస్కస్ చేస్తున్నాను. అది కూడా ఒక పాయింట్ అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మనీని జాగ్రత్తగా స్పెండ్ చేయండి. సో, విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకండి. అండ్ అలా ఖర్చు పెడితే మన జేబు ఖాళీ అయితదనమాట ఇనీషియల్ డేస్‌లో. సో, అలా అయితే చేయకండి. అలా నాకయిందనమాట. సో, అది నేను కావాలని ఖర్చు పెట్టింది కాదు. సో, సిట్యుయేషన్స్ హ్యాపెండ్. సో, వాటి గురించి మాట్లాడుకుందాం తర్వాత వీడియోలో. సో, ఫస్ట్ అయితే మనీ మేనేజ్‌మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎళ్ళంగానే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాం కాదు. సో, కొంచెం పద్ధతిగా ఆలోచించి ఖర్చు పెట్టండి. అట్లా అని చెప్పేసి ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళేంటంటే ఖర్చు పెట్టిన ప్రతి డాలరు, ప్రతి యూరోని ఏంటంటే ఇండియన్ రూపీస్‌తో కంపేర్ చేస్తారు. సో, నేను ఎంత ఖర్చు పెట్టా అని చెప్పేసి. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీరైతే వేరే కంట్రీకెళ్లారు అంటే మన కరెన్సీతో కంపేర్ అయితే చేయకండి. అక్కడ ఖర్చులు అక్కడివే. మీరెంత కంపేర్ చేసినా సరే అవి మారవు గదా! సో, నేను ఇంత ఖర్చు పెట్టా, ఇంత చేశా అని జెప్పేసి కొంతమందేంటంటే మినిమమ్ కావాల్సినవి గూడా చేసుకోరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తినాలి. వాడు ఒక్క యూరో, ఒక డాలరు లేపోతే $2, $3 దగ్గర కూడా ఆలోచిస్తాడు. సో, ఎందుకు వాడు డైరెక్ట్ ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేసేసుకుంటాడు. అమ్మో! ఇన్ని డబ్బులా అని జెప్పేసి. అంత టెన్షన్ అయితే తీసుకోకండి. అండ్ ఆల్సో ఈ రోజుల్లో పెద్ద ఫరక్ లేదులే అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలో గూడా విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. మొన్న ఇండియా ఎళ్ళొచ్చిన తర్వాత నాకు గూడా అదే అర్థమైందనమాట. కొంతమంది ఆల్వేస్ కంపేర్ చేస్తారనమాట. లైక్ బస్‌కింతయింది, క్యాబ్‌కింతయింది, ఫుడ్‌కింతయింది అని జెప్పేసి మన కరెన్సీలో ట్రై నాట్ టు కంపేర్ ఇన్ ఇండియన్ రూపీస్ అనమాట. సో, ఆల్వేస్ మనం అక్కడ ఉన్నాం గాబట్టి ఆ కరెన్సీ వాడాలి తప్పదు. సో, అక్కడ ఏ రేట్లుంటే వాటికే కొనాలనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే కొన్ని విషయాలు నాకనిపిచ్చాయనమాట. అరే! ముందే చెప్పాలి గదా మీరు అని జెప్పేసి. అంటే ఇక్కడికొచ్చే ముందే నాకు తెలిసుండుంటే ఇంకా బావుండేది కదా! అని జెప్పేసి. సో, అందులో ఫస్ట్ థింగ్ ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను. నెవర్ కంపేర్ అనమాట. ఎప్పుడూ ఇండియన్ రూపీస్‌తో కంపేర్ చేయకండి. సో, అట్లా కంపేర్ చేసుకుంటే ఏంటంటే మనకి మెంటల్‌గా ఇదొచ్చిద్దనమాట. సో, అలా కంపేర్ చేయకండి. కంపేర్ చేయకుండా పీస్‌ఫుల్‌గా మీరేదైతే చేయాలనుకుంటున్నారో అది చేయండి. ఓవర్‌గా ఖర్చు పెట్టకుండా. అదొక పాయింట్ అనమాట మెయిన్. ఎవడో మనకు చెప్పడు. ఒరేయ్! నువ్వు ఆడికెళ్ళిన తర్వాత ఇండియన్ రూపీస్‌లో ఆలోచించబాకరా, తినే దగ్గర తిను, లేకపోతే ఇది చేసే దగ్గర చెయ్యి అని చెప్పేసి. ఎవడు చెప్పలేదు కాబట్టి ప్రతిసారి రాంగానే అమ్మో! ఇంత ఖర్చయింది, అంత ఖర్చయింది, ఇంత ఖర్చయింది అని చెప్పేసి లెక్కలేసేవాళ్ళం అనమాట. సో, అది నార్మల్. సో, అదైతే చూసుకోబడలేదనమాట. సో, ఈ ముక్క మనకు ముందే తెలిసుండుంటే కొంచెం పీస్‌ఫుల్‌నెస్ అప్పట్లోనే ఉండేదనమాట నాకు. మీరైతే అలా టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే ఎక్కడ కరెన్సీ అక్కడే ఇందాక పెద్ద స్టోరీ చెప్పా కదా! సో, అలా అనమాట. అండ్ రెండో విషయం ఏంటంటే లోకల్‌గా నేనిక్కడ ఇటలీ వచ్చా కాబట్టి ఇటాలియన్ అనమాట. సో, ఇటాలియన్ నేను ఆల్రెడీ అక్కడ ప్రిపేర్ అయ్యి లేతే నేర్చుకొనొచ్చుండుంటే బావుండేది. ఆర్ ఎల్స్ లేకపోతే అట్‌లీస్ట్ బేసిక్ ఫ్రేజెస్ కొన్ని తెలిసుండుంటే బావుండు అని జెప్పేసి నాకిక్కడికొచ్చిన తర్వాత అయితే అర్థమైందనమాట. సో, ఎవరైతే వేరే కంట్రీకెళ్తున్నాం మేము వేరే లాంగ్వేజ్ కంట్రీకెళ్తున్నాం అంటే ఇర్రెస్పెక్టివ్ లైక్ యూఎస్ అయితే నో ప్రాబ్లమ్ వాళ్ళకి ఇంగ్లీష్‌లోనే ఉంటది కాబట్టి. సో, అట్లా గాకుండా ఇప్పుడు యూరోప్‌లోకి ఎవరన్నా వస్తున్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి. ఒకవేళ రాకపోయినప్పటికీ బేసిక్ ఫ్రేజెస్ కొన్ని అయితే నేర్చుకోండనమాట. సో దట్ ఏంటంటే రాంగానే మీకంత ఇబ్బంది అనిపిచ్చదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెట్‌వర్క్‌నైతే పెంచుకోండి. అండ్ లైక్ ఎట్లా అంటే సీనియర్స్ ఎవరన్నా ఉన్నారు ఈ కాలేజ్‌లో అంటే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయండి. వాళ్ళతో అసలు ఎలా ఉండబోతుంది, కోర్స్ ఏంటిది, లేపోతే ఎక్కడెక్కడ ఏ టాపిక్స్ ఈజీ, ఏ టాపిక్స్ కష్టం ఇలాంటివి వాళ్ళు డిస్కస్ చేస్తారనమాట మీతో. సో, నేనేం సజెస్ట్ చేస్తానంటే సీనియర్స్‌తో మంచి ర్యాపో అయితే మెయింటైన్ చేయండి. ఒకవేళ ఉంటే. కొన్ని బ్రాంచ్‌లకేంటంటే వాళ్ళకి కొత్త బ్రాంచ్‌లుంటాయనమాట. అప్పుడే స్టార్ట్ అయిన బ్రాంచ్‌ల్లాగా. సో, అక్కడ మనం ఏం చేయలేము. కాకపోతే మెజారిటీ మనోళ్ళెళ్ళే దగ్గర ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు కాబట్టి, వాళ్ళతో మంచి టై అప్‌లో ఉండండి. వాళ్ళని కనుక్కోండి ఎప్పుడు ఏం చేయాలి, ఏంటిది అని చెప్పేసి. మంచిగా మాత్రమే. ఇల్లీగల్ కాదు. అంటే ఏంటి, ఇక్కడ స్కాము, ఇక్కడ స్కాము, ఇక్కడ స్కాము, ఇక్కడ స్కాము అయి కాకుండా మంచిగా నేర్చుకోండి. సో, స్టడీస్ మీద అయితే ఫోకస్ చేయండి. ఎప్పుడు ఏమి కంప్లీట్ చేయాలి, ఏమేమి ఫినిష్ చేయాలి అని చెప్పేసి అసైన్‌మెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. యూఎస్‌లో అయితే ఎక్కువుంటాయి అవి. సో, ఆ అసైన్‌మెంట్స్ టైమ్ టు టైమ్ ఎలా ఫినిష్ చేయాలి, ఏంటి అని చెప్పేసి మీ సీనియర్స్‌ని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఈజీ వే తెలుసు. సో, వాళ్ళు మీకు ఆ రూట్ చెప్పేస్తారు. ఎందుకురా టెన్షన్ తీసుకుంటావు అని చెప్పేసి. సో, ఇవన్నీ చేయొద్దు అని నేను చెప్పలేను. ఎందుకంటే అందరూ అదే చేస్తున్నారు. నేను కూడా అదే చేస్తా అంటే చేసేసేయి. లేదు నేను చదివి, నేనే ప్రిపేర్ అయ్యి, నేనే నేర్చుకుని, నేనే చేస్తా అంటే మాత్రం యు ఆర్ ద వన్ బ్రో అని నేనే చేస్తా అనే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో, వాళ్ళకైతే పెద్ద హ్యాట్స్ ఆఫ్. సో, మీరు కూడా చేయొచ్చు, నేర్చుకోవచ్చు. పెద్ద ఇదేమీ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ ఉంది, చాట్‌జీపీటీ ఉంది, క్లౌడ్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవ్రీథింగ్ బికేమ్
అండ్ ఈజీ టాస్క్ అనమాట. సో అంత కష్టమేం కాదు. సో ట్రై చేసి చేయండి అనమాట. ప్రాజెక్ట్స్ కానీ ఏమన్నా చేయాలి అనుకుంటే లైక్ సీనియర్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాజెక్ట్స్ తీసుకుని చేయడం కంటే కూడా సొంతగా చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. మీరు కొత్త ప్లేస్కి వెళ్ళారు, కొత్త దీనికి వెళ్ళారు కాబట్టి టేక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పిక్చర్స్ అనమాట. సో చాలా అంటే చాలా ఫోటోలు దిగండి. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకోండి అనమాట మీ దగ్గర. సో దట్ ఏంటంటే మీకు ఆ యొక్క పెద్ద మెమరీ లాగైతే ఉండిపోతుంది. సో మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వరు దాని తర్వాత. ఎందుకంటే మీరు చేసిన పనులన్నీ అలా గుర్తుంటాయి అనమాట. సో కాబట్టి ఎక్కువ ఫోటోలు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మెమరీస్లో ఉంటాయి. కాకపోతే ఫొటోస్లో ఉంటే ఏంటంటే మీరు అట్లీస్ట్ వాటిని ఓపెన్ చేసిన వన్స్ అన్నా మీకు ఫ్లాష్ అవుతూ ఉంటాయి అనమాట ఆ డేస్. సో ఇట్ విల్ బి లైక్ సూపర్ ఆసమ్ అనమాట. నేను ఇంకా ఎక్కువ ఫోటోలు తీసుకుని ఉంటే బాగుండు అని నాకు ఇప్పుడు అనిపించింది అనమాట. అంటే యాహ్! ఎందుకంటే అదొక స్వీటెస్ట్ మెమరీస్ అనమాట. మాస్టర్స్‌లో మనం చేయబోయే పనులన్నీ. సో మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకోండి మీరు వెళ్ళిన ప్లేస్‌లకి, లేకపోతే ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు. సో లాస్ట్ నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఇదొక కొత్త చాప్టర్‌లా ఫీల్ అవ్వండి. అంటే మీ లైఫ్‌లో ఇదొక కొత్త చాప్టర్ అనమాట. సో లైక్ లీవింగ్ ఓన్ కంట్రీ అండ్ కమింగ్ టు ఎ డిఫరెంట్ కంట్రీ. సో అక్కడికెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ జాబ్ చేయాలన్న ఒక యాంబిషన్‌తో అయితే మీరు రాబోతున్నారనమాట. బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఎందుకంటే ఈ స్టేజ్ వరకు వచ్చారంటేనే యూ షుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఛాలెంజెస్ అయితే వస్తుంటాయన్నమాట లైఫ్‌లో. సో వాటికి ఎప్పుడు భయపడకండి, వాటికి లొంగిపోకండి, వాటి కోసం కాంప్రమైజ్ అయితే అవ్వకండి అనమాట. ప్రతి ఒక్క లైఫ్‌లో ఛాలెంజెస్ ఉంటానే ఉంటాయి. ఎవ్వరి లైఫ్ అంత ఈజీగా వెళ్ళిపోదనమాట. సో ప్రతి ఛాలెంజ్‌ని ఓవర్‌కమ్ ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచించండి. తప్పించుకోవడానికి ట్రై చేయకండి. తప్పించుకుంటే అవి మళ్ళీ మీ వెనక వెంటాడుతూనే ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఛాలెంజెస్‌ని ఫేస్ చేయండి అండ్ నిలబడండి. అండ్ మేక్ యువర్ ఫ్యామిలీ ప్రౌడ్, మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్ అనమాట. సో మనం బయటకొచ్చాము, మనం చదువుకుని ఇక్కడ జాబ్ చేసి మంచి పొజిషన్‌కి వెళ్తే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇంకెవరు ఉండరనమాట. సో మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్. నిన్ను నువ్వు నమ్ము. నిన్ను నువ్వెప్పుడూ డీమోటివేట్ చేసుకోవద్దు. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అన్న ఆలోచన అసలు నీ మైండ్‌లోకి రాకూడదనమాట బేసిక్‌గా. సో యూ క్యాన్ డూ. నువ్వు ఇప్పటిదాకా ఇయన్నీ చేసావంటే ఆ చిన్న చిన్నవి చేయలేవా చెప్పు? సో లైఫ్ ఈజ్ లైక్ దట్ అనమాట. సో ప్రతిసారి ఏదో ఒక ఛాలెంజ్ వస్తూనే ఉంటుంది. నిన్ను నువ్వు నమ్ముకుని ఆ ఛాలెంజెస్ని అయితే ఓవర్కమ్ చెయ్యి. అండ్ మేక్ యువర్ ఫ్యామిలీ ప్రౌడ్, మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్ అండ్ ఎవ్రీవన్ అనమాట. సో నువ్వు సక్సెస్ అయితే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యేది ఫస్ట్ నీ పేరెంట్స్ అనమాట. సో సక్సెస్ అయ్యి వాళ్ళని ప్రౌడ్ అయితే చేయనమాట. అండ్ ఆల్సో చాలా అంటే చాలా కష్టపడాలి. సో కష్టపడు అండ్ ఎంజాయ్ ది జర్నీ, ఎంజాయ్ ద ప్రాసెస్ అనమాట. ఐ నో ఇక్కడికొచ్చి కష్టపడాలి, చాలా చేయాలన్నమాట. యాహ్! యూ విల్ ఫైండ్ ఎ వే, ఆల్వేస్. యాహ్! కష్టపడండి, సక్సెస్ అవ్వండి, బీ యువర్ సెల్ఫ్, లైక్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్ అనమాట. సో ఇది గైస్ వీడియో అయితే. సో ఎవరైతే ఇంకా స్టిల్ వెయిటింగ్ కొన్ని ప్రాసెస్ల కోసం అనుకుంటున్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ ఏంటంటే ఆల్ ద బెస్ట్. వెయిట్ చేయండి అండ్ యూ విల్ గెట్ సక్సెస్ అనమాట. మీరు రిజల్ట్ అయితే మీరు అనుకున్నట్టే వస్తుంది. అండ్ ఆల్సో ఎవరికైతే ఆల్రెడీ వచ్చిందో వాళ్ళకి మళ్ళీ కంగ్రాచ్యులేషన్స్. సో కాకపోతే మీరు వెళ్ళబోయే ముందు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీసా వచ్చినంత మాత్రాన మనం ఆ కంట్రీకి వెళ్ళిపోయాము, అక్కడ చదివేస్తున్నాం అని కాదు. ఎస్పెషల్లీ యూఎస్కి వెళ్ళే వాళ్ళకి గైస్. ఎందుకంటే అక్కడ ఇమిగ్రేషన్ మీరు దాటుకుని మీరు వెళ్ళాలన్నమాట. అండ్ దిస్ ఈస్ నాట్ ది ఎండ్ ఫర్ వీళ్ళకి. ఇది ఎండ్ కాదు. ఒకవేళ అడ్మిషన్స్ రాకపోతే యూ కెన్ ట్రై ఫర్ ద నెక్స్ట్ ఇంటేక్ అనమాట. సో అక్కడతో ఆగిపోయినట్టు కాదు మీ జీవితం. ఇక్కడ అడ్మిషన్ రాలేదు, లేకపోతే ఇక్కడ వీసా రాలేదు అంటే ఇక్కడతో ఆగిపోవాలని లేదు. దెర్ మైట్ బీ ఎ బెటర్ వే ఆర్ దెర్ మైట్ బీ ఎ బెటర్ థింగ్ వెయిటింగ్ ఫర్ యూ అనమాట. ఆర్ మేబీ ఎ నెక్స్ట్ ఇంటేక్. సో ట్రై చేయండి మీరు కూడా. అయితే నెక్స్ట్ ఇంటేకా లేకపోతే ఇంకేం చేయొచ్చు అని చెప్పేసి వాటి గురించి అయితే ఆలోచిస్తూ ఉండండి. సో కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్ అనమాట. అండ్ వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఇమిగ్రేషన్ అయ్యేంత వరకు రిలాక్స్ అయితే అవ్వకండి. నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి అండ్ వెల్ ప్రిపేర్డ్గా ఉండండి. మొత్తం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ ఏంటంటే ఎక్కడ టెన్షన్ అనేది పడకుండా చూసుకోండి. మిమ్మల్ని మీరు ఏంటంటే టెన్షన్ పడిపోయి కంగారులోకి అయితే వెళ్ళకండి. సో దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేద్దాం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.